ఈ రోజు క్లాస్ లో ఎక్సెల్ లో ఉన్న ఫార్ములాస్ గురించి నేర్చుకుంటున్నాము. సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మిన్, కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, లార్జ్, స్మాల్ ఈ ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాము. ఈ ఫార్ములాస్ కి నేను ఇక్కడ ఉన్న నంబర్స్ అనేది అప్లై చేస్తే ఏ విధంగా ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ సమ్ అనేది చేయాలనుకుంటే గనక ఇక్కడ ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ మీకు ఇక్కడ ఉన్న నంబర్స్ లో ఏ నంబర్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్స్ వరకు సెలెక్షన్ చేయాలి. నేను ఇక్కడ ఉన్న నంబర్స్ అని యాడ్ చేస్తున్నాను కాబట్టి అన్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇక్కడ మొత్తము అన్ని నంబర్స్ అనేది యాడ్ చేస్తే గనక 855 అనేది వచ్చింది టోటల్. నెక్స్ట్ యావరేజ్ చేయాలంటే గనక ఈక్వల్ యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని యొక్క యావరేజ్ అనేది అన్ని నంబర్స్ యొక్క యావరేజ్ కావాలి కాబట్టి అన్ని నంబర్స్ సెలెక్షన్ చేసుకున్నాను. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ అన్ని నంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే గనక 40.7 వచ్చింది. ఇక్కడ మ్యాక్స్ అంటే ఇక్కడ మీరు తీసుకున్న రేంజ్ లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మాత్రమే చూపిస్తుంది మనకి. ఇక్కడ మ్యాక్స్ లో ఈక్వల్ మ్యాక్స్ ఓపెన్ బ్రాకెట్ మీరు నంబర్స్ అనేది ఎక్కడ దాకా కావాలో అంతవరకు సెలెక్షన్ చేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ మనం తీసుకున్న నంబర్స్ అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ వచ్చేసరికి 88. ఇక్కడ మ్యాక్స్ లో 88 అనేది చూపించింది. నెక్స్ట్ మిన్ అంటే తీసుకున్న రేంజ్ లో లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే చూపిస్తుంది. ఓపెన్ బ్రాకెట్ తర్వాత రేంజ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. ఎంటర్ కొట్టాలి. ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నిట్లో గల్లా లోయెస్ట్ నెంబర్ 4 మనకి మిన్ ఫార్ములా యూజ్ చేస్తే 4 అనేది చూపించింది. ఈ విధంగా సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్ అనేది చేస్తాము. తర్వాత సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఈక్వల్ సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మనం ఇక్కడ సమ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న నంబర్స్ అన్ని కూడా యాడ్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది? 855 వచ్చింది. నాకు ఇక్కడ ఉన్న నంబర్స్ అన్ని అవసరం లేదు. ఈ నంబర్స్ లో 50 అబోవ్ ఏ నంబర్స్ అయితే ఉంటాయో ఆ నంబర్స్ మాత్రమే నాకు టోటల్ చేసి చెప్పాలి. అప్పుడు నేను ఇక్కడ ఉన్న నంబర్స్ అన్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. నంబర్స్ తర్వాత కామా అనేది ఉండాలి. నేను అడిగిన క్వశ్చన్ ప్రకారము 50 అబోవ్ అన్నాం కాబట్టి ఆ క్వశ్చన్ ని డబుల్ కొటేషన్స్ లో రాసుకోవాలి. కొటేషన్స్ ఓపెన్ చేసి గ్రేటర్ దాన్ అబోవ్ కాబట్టి గ్రేటర్ దాన్ 50. నెక్స్ట్ కొటేషన్స్ ఎండ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎంటర్. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ప్రకారం 50 అబోవ్ ఏ నంబర్స్ అయితే ఉన్నాయో ఆ నంబర్స్ మాత్రం యాడ్ చేస్తే గనక 592 అనేది వచ్చింది. అన్ని నంబర్స్ అనేది యాడ్ చేస్తే 855 అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ యావరేజ్ ఇఫ్ కూడా ఈక్వల్ యావరేజ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఉన్న నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత చెప్పాలంటే గనక ఈ విధంగా సెలెక్షన్ అనేది చేసుకోవాలి. కామా అన్ని నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 40.7 వచ్చింది. నాకు ఇక్కడ ఓన్లీ 60 అబోవ్ ఉన్న నంబర్స్ యొక్క యావరేజ్ మాత్రమే కావాలి. క్వశ్చన్ మెన్షన్ చేయాలంటే కొటేషన్స్ లో రాయాలి. కొటేషన్స్ ఓపెన్ అబోవ్ కాబట్టి గ్రేటర్ దాన్ 60. కొటేషన్స్ ఎండ్. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ నేను 60 అబోవ్ మెన్షన్ చేశాను కాబట్టి 60 అబోవ్ ఉన్న నంబర్స్ మాత్రం యాడ్ చేసుకుని వాటి యొక్క యావరేజ్ అనేది చెప్పింది మనకి. ఇక్కడ అన్ని నంబర్స్ యొక్క యావరేజ్ 40.7. నేను అడిగిన 60 అబోవ్ సెల్స్ యొక్క నంబర్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 79.75 అనేది వచ్చింది. ఈ విధంగా నెక్స్ట్ లార్జ్ అనే ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చేద్దాము. ఈక్వల్ లార్జ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ మ్యాక్స్ అంటే మనకి తీసుకున్న నంబర్స్ అన్నిట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఏదో చెప్పింది. ఇక్కడ లార్జ్ అనేది ఎలా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ మాత్రమే చెప్పింది. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ మాత్రమే చెప్పింది. థర్డ్ ప్లేస్ లో ఉన్న నెంబర్ గానీ, ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది గానీ, లేకపోతే 6th ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ఈ విధంగా కావాలి అనుకుంటే మనం ఈ లార్జ్ అనే ఫార్ములా అనేది యూజ్ చేస్తాము.
ఫస్ట్ నంబర్స్ అనేది మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు సెలెక్షన్ చేసుకుని రేంజ్ సెలెక్షన్ చేసుకొని చేయాలి. కామా మీకు ఏ ప్లేస్ లో ఉన్న నెంబర్ కావాలో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ఇక్కడ ఆ ప్లేస్ లో ఉన్న నెంబర్ మనం ఇక్కడ 4th ప్లేస్ లో ఉన్న నెంబర్ ఇచ్చాం కాబట్టి 4th ప్లేస్ లో ఉన్న నెంబరు 68. నెక్స్ట్ స్మాల్ ఈక్వల్ స్మాల్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మీకు మిన్ అంటే ఓన్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న లోయెస్ట్ నెంబర్ మాత్రమే చెప్పింది. 3rd గానీ 4th గానీ 5th గానీ ఈ విధంగా కావాలనుకుంటే గనక ఇక్కడ రేంజ్ సెలెక్షన్ చేసుకోండి. కామా మీకు ఏ ప్లేస్ లో నెంబర్ కావాలో ఆ ప్లేస్ లో నెంబర్, 3rd ప్లేస్ లో నెంబర్ కావాలి కాబట్టి 3 ఇచ్చాను. ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇక్కడ 3rd ప్లేస్ లో ఉన్న నెంబర్ వచ్చేసరికి 9, ఫస్ట్ ప్లేస్ లో 4, సెకండ్ 6, 3rd ప్లేస్ లో ఉన్న నెంబర్ వచ్చేసరికి 9. ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ కౌంట్, కౌంట్ ఇఫ్, కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను కొన్ని నంబర్స్ తీసుకున్నాను, టెక్స్ట్ తీసుకున్నాను, బ్లాంక్ ఉన్న సెల్స్ అనేది తీసుకున్నాను. వీటికి ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే ఎలా వస్తుందో చూద్దాము. ఫస్ట్ కౌంట్ చేద్దాము. ఈక్వల్ కౌంట్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఉన్న సెల్స్ ని సెలెక్షన్ చేసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ టోటల్ గా నేను ఇక్కడ 10 సెల్స్ అనేది తీసుకున్నాను, కానీ ఇక్కడ కౌంట్ 4 సెల్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఇక్కడ నంబర్స్ 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 మాత్రమే కౌంట్ చేయగలిగింది. రిమైనింగ్ టెక్స్ట్ గానీ ఇక్కడ బ్లాంక్ ఉన్నాయి గానీ ఏమీ తీసుకోలేదు. ఈ కౌంట్ అనే ఫార్ములా దేనికి యూజ్ చేస్తామంటే నంబర్స్ ఉన్నప్పుడు కౌంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ కౌంట్ ఇఫ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెలెక్ట్ సమ్ ఇఫ్ ఎలాగో యావరేజ్ ఇఫ్ ఎలాగో కౌంట్ ఇఫ్ కూడా అలాగే రేంజ్ సెలెక్షన్ చేసుకున్నాడు. కామా అనేది ఉండాలి. ఇక్కడ నేను అన్ని నంబర్స్ అయితే 4 చెప్పింది, నాకు అన్ని నంబర్స్ కాకుండా 50 అబవ్ గానీ 60 అబవ్ గానీ ఉన్న సెల్స్ లో ఉన్న అంటే నంబర్స్ మాత్రమే మనకి ఎన్ని ఉన్నాయో చెప్పాలి. కాబట్టి కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ లో మేము అడిగే క్వశ్చన్ రాసుకోవాలి. అబవ్ కాబట్టి గ్రేటర్ దాన్ 60 ఇచ్చాను. ఇక్కడ కొటేషన్స్ ఎండ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్. చూడండి 60 అబవ్ 65 76 మాత్రమే ఉంది. 23 34 అనేది బిలో ఉంది కాబట్టి ఈ నంబర్స్ తీసుకోలేదు. ఓన్లీ ఈ 2 సెల్స్ మాత్రమే చూపించింది ఇక్కడ 2. నెక్స్ట్ కౌంట్ ఏ కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఉన్న సెల్స్ ని సెలెక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ నంబర్స్ అనేది 4 ఉన్నాయి ప్లస్ టెక్స్ట్ అనేది 2 సెల్స్ లో ఉంది కాబట్టి టోటల్ 6 సెల్స్ చూపించింది. కౌంట్ ఏ అంటే నంబర్స్ తీసుకున్నా కౌంట్ చేస్తుంది, టెక్స్ట్ తీసుకున్నా కౌంట్ చేస్తుంది, 2 తీసుకున్నా కౌంట్ చేస్తుంది అనమాట. కౌంట్ ఏ అంటే ఆల్ అని, నంబర్స్ ఉన్నా కౌంట్ చేస్తుంది, టెక్స్ట్ ఉన్నా కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లాంక్ కౌంట్ బ్లాంక్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ సెలెక్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ టోటల్ 4 వచ్చింది. ఇక్కడ మనకి ఆన్సర్ 4 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం టెక్స్ట్ ఉంది ప్లస్ నంబర్స్ కూడా ఉన్నాయి. టెక్స్ట్ 2 సెల్స్ లో ఉన్నాయి, నంబర్స్ 4 సెల్స్ లో ఉన్నాయి, 6. ఇవేమీ కౌంట్ చేయలేదు మనకి. చూడండి ఇక్కడ ఓన్లీ ఎంటీగా ఏదైతే సెల్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంది. 4 నెంబర్ ఆన్సర్ అనేది 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 2 3 4 ఈ 4 సెల్స్ ఎంటీగా ఉన్నాయి కాబట్టి ఈ 4 అనేది చూపించింది. ఈ విధంగా కౌంట్, కౌంట్ ఇఫ్, కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్ అనే ఫార్ములాస్ ఎలా చేయాలో చూసాము. మీకు ఈ వీడియో గనుక నచ్చితే గనుక వీడియోను లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.